2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం హిమిందు గారు. నమస్తే అండి. సో మనీ మంత్ర 738వ వీడియో. ఆ ఎపిసోడ్లో భాగంగానే జనరల్గా మనీ అట్రాక్షన్ అనేటువంటిది అండ్ దాంతోపాటు వేరే ఏదన్నా ఈ ఆకర్షణ సిద్ధాంతానికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూసుకుంటే మన మైండ్ సెట్ ఏ విధంగా ఉంటే అది మనకి ఏ విధంగా కలిసి వచ్చేలా ఉంటుందంటారు అసలు? దేన్నైనా పొందడానికి మన సబ్జెక్ట్లో ఆకర్షణ సిద్ధాంతం ఆ నియమం పనిచేస్తుంది. దాంట్లో డబ్బు అవ్వచ్చు, సంబంధ బాంధవ్యాలు అవ్వచ్చు, అవకాశాలు అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు. ప్రతిదానికి కూడా మనం మన ఆకర్షణ నియమాన్ని ఉపయోగించి మనకు కావలసినట్టుగా దాన్ని మనం ప్రయత్నించి పొందవచ్చు. ఓకే. డబ్బు గురించి అనుకున్నట్లయితే ఇదివరకు మనం చెప్పుకున్నాము, నేను మళ్ళీ చెప్తున్నాను. మనం ఏదైతే ఇస్తామో అది తిరిగి వస్తుంది. మనం ఇచ్చిన ప్రతి రూపాయి తిరిగి 1000 రేట్లై నా వద్దకే వస్తుంది అని చెప్పినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం సూత్రం అలా పనిచేస్తుంది. దాని గురించి ఎక్కడెక్కడ ఇస్తున్నాము, ఎలా ఇస్తున్నాము, ప్రతి చోట ఎరుక కలిగి ఉండండి. ప్రేమగా ఇవ్వండి ఇచ్చేదాన్ని. ఆ ఇచ్చేది ఎలా ఉంటుందంటే, నేను ఇంత ఇస్తున్నాను, నేను ఇంత ఇచ్చాను కదా, మళ్ళీ నాకు ఇంత వస్తుందేమో, అంటే ఏది ఇస్తే అది వస్తుంది అన్నప్పుడు నేను ఇంతలా ఇచ్చేసాను, మళ్ళీ నాకు అది అంతలా వస్తుంది అని ఆ లెక్కలేసుకుంటూ ఇస్తూ ఉండడం కూడా నేను గమనించాను కొన్ని చోట్లల్లా. అలా కాదు, ఇస్తే ఇచ్చేసాం అంతే, మనస్ఫూర్తిగానే ఇచ్చేసేయాలి. లేదంటే ఇవ్వకుండా ఉన్నది బెటర్. కానీ అట్లా ఇచ్చిన దాని గురించి నేను ఇంత ఇచ్చాను, నాకు ఇంత వస్తుంది అని లెక్కలేయడం తప్పు. అలా చేయకూడదు. అట్లా కనుక మనం ఇస్తూ పోయినట్లయితే మనం డబ్బును ఆకర్షించుకోవచ్చు. ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల డబ్బులు ఖర్చు చేసినా కూడా ప్రతి చోట గుర్తుపెట్టుకొని చెప్పాల్సిన అఫర్మేషన్లోని భాగం ఒక మాట ఏంటంటే, నేను ఇచ్చిన ప్రతి రూపాయి, నేను ఖర్చు చేసిన ప్రతి రూపాయి 1000 రేట్లుగా తిరిగి మళ్ళీ నా వద్దకే చేరుతుంది అని చెప్తూ ఖర్చు చేయాలి. ఆ ఖర్చు చేస్తున్న ప్రతిదాన్ని కూడా అది ఇంత అమౌంట్ ఉంది, ఇంత ఉంది, అబ్బా ఇలా ఇచ్చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. ఎంత పెద్ద మొత్తంలో ఇస్తున్నప్పుడు అంత పెద్ద మొత్తం నాకు వస్తుందన్న భావన, ఆ ఫీల్తో ఇవ్వాలి. అంటే సపోజ్ మన ఇంట్లోకి ఒక కరెంటు బిల్లు వచ్చింది, ఇంకేదో బిల్లు వచ్చింది, కట్టాల్సిన బిల్లులు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఈ నెల ఇంత అయిపోయిందా, ఇంతలా వచ్చేసిందా అనే ఉద్దేశంతో ఉంటారు. నేనేమంటానంటే, మీకు కొంతవరకు అది ఒక 5000 వరకు వచ్చింది అనుకోండి, చక్కగా మీకోసం అంటూ ఒక చీటీ రాసేసుకొని దానిపైన ఇంకో 0 చేర్చేయండి. అది 5000 కాదు, 5 లక్షలుగా మారిపోయి ఇది నాకు వస్తున్న చెక్కు అనే ఫీల్, అంత భావన మీ మైండ్లో ఉంచుకొని, అంటే డబ్బును ఆకర్షించే విషయంలో ఇలాంటి చిన్న చిన్న సూత్రాలు చాలా బాగా పనిచేస్తాయి ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం. దానికి ఇంకో 0 యాడ్ చేసుకొని ఆ 7 లక్షలు లేదా 5 లక్షలు నేను ఆకర్షిస్తున్నాను, త్వరలో నాకు రాబోతున్న బ్యాంక్ చెక్ ఇది అని ఇలాంటి భావనను కలిగి ఉండాలి. అది ఒక కరెంటు బిల్లే అవ్వచ్చు, ఇంటి బిల్లే అవ్వచ్చు, ఇంకొక ఫీజులు చెల్లించడమే కావచ్చు. ఇలా చేస్తున్నప్పుడు కనుక అట్లా మనం అనుకుంటూ పూర్తి భావనని, అంటే మనము ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాము, ఇంత చెక్కును స్వీకరించడానికి రెడీగా ఉన్నాము అని విశ్వానికి వెల్లడి చేయడం, తెలియజేయడం. అంత మనస్ఫూర్తిగా మీరు ఓకే, విశ్వం నమ్ముతుంది, ఎంత బిల్ అయినా వీళ్ళు కట్టగలరు, ఎంత అమౌంట్నైనా హ్యాండిల్ చేయగలరు. అంటే మీరు ఆ నమ్మకాన్ని విశ్వానికి కలిగించాలి. ఎంతైనా నేను హ్యాండిల్ చేయగలను అంటే మీరు కోరుకుంటున్నారు సరే, కానీ వచ్చిన దాన్ని మీరు ఎంతవరకు హ్యాండిల్ చేస్తున్నారు అనేది కూడా చూపించాలి కదా. చాలా ఈజీగా నవ్వుతూ హ్యాపీగా నేను ఖర్చు చేయగలను అని అనుకున్నప్పుడు మనం కోరుకున్న ఎంత డబ్బు అయినా కూడా ఆకర్షించడం జరుగుతుంది. ఆకర్షణ సిద్ధాంతం డబ్బు గురించి ఇలా పనిచేస్తుంది, ప్రయత్నించవచ్చు. అలాగే సంబంధ బాంధవ్యాల విషయానికి వచ్చినప్పుడు అక్కడ ప్రేమతో మనకు కావాల్సింది, మనం ఎవరి నుంచి అయితే కోరుకుంటున్నామో దాన్ని మనం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. దాని రెస్పెక్ట్, బాధ్యత, ప్రేమ, వాళ్ళకు మనం ఏది మనం వాళ్ళ నుంచి కోరుకుంటున్నామో అది వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మనకు రావట్లేదు అనుకునే బదులు ఎదుటి వ్యక్తి నుంచి ఆశించే కంటే ముందు మనం ఇవ్వడం మొదలు పెట్టాలి. అది ఒకసారి అవ్వచ్చు, 2 సార్లు అవ్వచ్చు, 4 సార్లు అవ్వచ్చు. కొంత టైం వేచి చూసి చూడాలి. అటు నుంచి వస్తలేదు అని మీకు తెలిసినప్పటికీ కూడా పదే పదే అది చేయడం ద్వారా ఆకర్షణ సిద్ధాంతం సూత్రం ప్రకారం రావడం ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. కొంత టైం అయితే పడుతుండొచ్చు, కానీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దానికోసం కొంచెం టైం పెట్టి అఫర్మేషన్స్ చేయాల్సి ఉంటుంది.
అఫర్మేషన్తో పాటు విజువలైజేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎలా అయితే ఆ వ్యక్తి మీతో ఎలా మసులుకోవాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అంటే బయటకు వెళ్ళాలనుకుంటున్నాము, ఒక భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరం కలిసి బయటకు వెళ్ళాలనుకుంటున్నాము, కలిసి భోజనం చేయాలనుకుంటున్నాము, కలిసి ఇంకెక్కడైనా ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నాము. ఆ ఎదుటి వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోయినా మీ ప్రయత్నం మీరు చేస్తూ మొదలు పెట్టేసేయండి, జరుగుతూ ఉంటుంది. 10 సార్లు 20 సార్లు ఎన్నిసార్లు అయినా ప్రయత్నించండి, ఏదో ఒక టైంలో వస్తుంది. అలా చేసినప్పుడు సంబంధ బాంధవ్యాలను, అది తోబుట్టువులు అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, అది ఎక్కడైనా ఇది నాకు దక్కడం లేదు, నాకు కావాలనిపిస్తుంది, వాళ్ళ మీద నేను ప్రేమగా ఉన్నాను, అక్కడి నుంచి నాకు రావట్లేదు అనుకున్నప్పుడు ముందుగా మీరే ఒక అడుగు ముందుకేసి ప్రయత్నించవచ్చు. అట్లా చేసినప్పుడు అక్కడ నుంచి కదలిక స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా మంచి రిలేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది, అది జరుగుతుంది కూడా. అలాగే అవకాశాల కోసం అనుకున్నప్పుడు ఒకే అవకాశం కనుక ఒక జాబ్ గురించి కానీ ఒక అవకాశం ఉంది, దాని గురించి 2 వ్యక్తులు ఉన్నారు, దాని రిజల్ట్ రేపు చెప్పాల్సి ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ 2 వ్యక్తులు కూడా ఆ అవకాశం గురించి అది నాకే వస్తే బాగుండు అనేది ప్రతి మనిషికి అలాంటి ఆలోచన ఎలాగో ఉంటుంది. కాబట్టి మనం ఆలోచించే తీరు ఎలా ఉండాలంటే నేను దానికి తగిన అర్హత కలిగి ఉన్నాను, యోగ్యత కలిగి ఉన్నాను, అది నాకు వస్తుంది అనే దాని మీద ఉండాలి. కానీ ఆ ఆలోచనను సహజంగా కొంతమంది మైండ్లలో అంటే నాకు వచ్చిన ఫోన్ కాల్స్ని బట్టి అది నాకే రావాలంటే ఏం చేయాలి అన్నప్పుడు తనకి రావాలన్న ఆలోచన కన్నా పక్కనున్న మరో వ్యక్తి మీద ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తన ఏ పాయింట్లోనైనా నాకన్నా కాస్త ఎక్కువగా ఉన్నాడా, అది అతనికి వెళ్ళే అవకాశం ఉందా, దీనివల్ల మీ గురించిన ఆలోచన పక్కన పెట్టేసి అస్తమానం అతని ఫోటో అంటే ఆ ఫ్రేమ్ ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఆ చిత్రాన్ని చూస్తూ మీ అఫర్మేషన్ తన మీద పెట్టేస్తున్నారు. అది సరి అయిన పద్ధతి కాదు. మీరు ఎంతవరకు ఉన్నారా, అతనికంటే తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా అది అనవసరం. నేను ఈ అవకాశానికి అర్హునై ఉన్నాను, నాకు అది పొందుతున్నాను, నా అవకాశం నాకే వచ్చింది, ఆ సక్సెస్లో నేనే గెలుస్తాను, మీరు కోరుకున్న ఏ సీట్ అయితే ఉందో ఆ జాబ్లో అవ్వచ్చు, ఇంకొకటైనా అవ్వచ్చు, దానికోసం నేను అర్హత కలిగి ఉన్నాను, నాకు అది వస్తుంది అని పూర్తిగా నమ్మండి. అంటే ఈ స్వేచ్ఛ అనేది ఆకర్షణ సిద్ధాంతం సూత్రం ప్రకారం స్వేచ్ఛ మీ పట్ల మీకు ఎలాగైతే పనిచేస్తుందో ఆ ఇతరులు ప్రతి ఒక్కరి పట్ల వాళ్ళకి అది ఉంటుంది. మీరేం చేస్తున్నారంటే అతని గురించి ఆలోచించడం ద్వారా ఆకర్షణ సూత్రము ఆ విధానము అతనిది మీరు తీసేసుకుంటున్నారు. అంటే మీకు వచ్చేదాన్ని వదిలిపెట్టి అతని గురించి ఆలోచించడం ద్వారా దాన్ని భంగపరుస్తున్నారు. దాని ద్వారా ఇక్కడ జరిగేది ఏంటంటే మీకు రావాల్సిన ఆకర్షణను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అంటే అక్కడి నుంచి అక్కడ పనిచేస్తుంది, ఇక్కడ పనిచేస్తుంది సేమే కాబట్టి దాని గురించి మీరు అతిగా ఆలోచించవద్దు. దాన్ని అతనికి పోయి నాకు వస్తే బాగుండు అనే ఆలోచన ఏమవుతుందంటే మీ సేమ్గా పనిచేస్తుంది కాబట్టి మీకు రావాల్సిన దాన్ని అడ్డుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అభినందనపూర్వకంగా దీన్నే ఓకే ఎలా జరిగితే అలా జరుగుతుంది, నాకు రావాలన్న కోరిక నాకుంది అనేది మీ గురించి మీరే ఆలోచిస్తూ వెళ్ళినప్పుడు మాత్రం దానికి నిజంగా మీరు అర్హులైనప్పుడు, పాజిటివ్గా ఉన్నప్పుడు, పాజిటివ్గా కోరుకున్నప్పుడు ఖచ్చితంగా అది మీకే వస్తుంది. అలాగే ఆరోగ్యం విషయానికి వచ్చినప్పుడు కూడా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, చిన్న చిన్న ఇబ్బందులకైనా దేనికైనా మీకు ఎక్కడైతే మీ శరీరంలో ఒక పార్ట్ మీకు ఇబ్బంది పెడుతున్నట్లు ఉందనుకోండి, అది కాలు చెయ్యి మరొకటి ఏదైనా ఒక్కొక్క వ్యక్తికి ఏదైనా ఉండొచ్చు, అంటే వాళ్ళ స్థితులను బట్టి అప్పుడు ఆ అవయవాలను గురించి నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పడంతో పాటు మీకు ఏ ప్రాంతంలో ఆ ఇబ్బంది ఎక్కడ జరుగుతుందో ఆ అవయవంతో స్పష్టంగా మాట్లాడవచ్చు. ప్రశాంతంగా మీ రూమ్లో మీరు కూర్చొని అది మీ కాలు అవ్వచ్చు, చెయ్యొచ్చు, మోకాలు అవ్వచ్చు, చెయ్యవచ్చు, దాని మీద నెమ్మదిగా మర్దన చేస్తూ ఊరికే ఏమీ అక్కర్లేదు. నేను నిన్నటి వరకు మొన్నటి వరకు మనం ఇద్దరం కలిసి చక్కగా ఉన్నాము, నా శరీరంలో ఉంటూ ఇప్పటి వరకు నాకు ఎంతగానో సహకరించావు, మనం కలిసే పనిచేస్తున్నాము అని మీ శరీరంలోని ఆ అవయవాన్ని చక్కగా మర్దన చేస్తూ ప్రేమపూర్వకంగా దాంతో మాట్లాడండి. అది వింటుందా అంటే ఖచ్చితంగా వింటుంది. మన శరీరంలోని ప్రతి అణువణువు కణం మనం ఏది చెప్తే అది ఖచ్చితంగా వింటుంది. ఆరోగ్యంలో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు ఏదైతే తెచ్చుకొని వాటిని ఉపయోగిస్తున్నామో ఆ టాబ్లెట్ ఎంతవరకు పనిచేస్తుంది అంటే అది తక్కువే. కానీ మన లోపల మనతో మనం మాట్లాడుకొని మన అవయవాలతో మాట్లాడుకున్నప్పుడు అది తొందరగా క్యూర్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోతుంది.
అంటే ఒక విషయం చెప్పాలంటే, మనం సపోజ్ నడుస్తూ ఉన్నాం అనుకోండి, చిన్నగా మన కాలుకి ఏదో దెబ్బ తగిలింది. దెబ్బ అవును. తగిలింది అని మనకు మన మెదడుకి ఆ సంకేతం అంది, దెబ్బ తగిలింది అని మనం తెలుసుకొని మనము వంగి దాన్ని చూసుకునే అంత సమయంలో ఆల్రెడీ ఎంత టైం అయితే పడుతుంది అంటే, ముందు మన మెదడుకి ఆ సంకేతం అంది చూసుకునే టైంలో ఆ లోపలే ఆల్రెడీ మన శరీర నిర్మాణము, మన కణాలు దాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం స్టార్ట్ చేసేస్తాయి ఆల్రెడీ. అంటే మనకు అంత టైం అయినా పడుతుంది, కానీ తనని తాను పునర్నిర్మించుకోవడానికి మన శరీరంలో ఉన్న అవయవాలు అంతకన్నా ముందుగానే స్టార్ట్ అయిపోయాయి మనకు తెలియకుండానే. నొప్పి తెలుస్తుంది మనకి, అది తెలుసుకునే లోపలనే ఆల్రెడీ అది స్టార్ట్ చేసేసింది. అంటే దీన్ని బట్టి మనం గమనించవచ్చు, మనము దేన్నైనా మందును ఉపయోగించే లోపల ప్రథమ చికిత్స చేసే కన్నా ముందు కూడా ఆల్రెడీ మన శరీరం తనను తాను పునర్నిర్మించుకోవడం, దాన్ని బాగు చేసుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని బట్టి మనం అవయవాలు ఎంత బాగా పనిచేస్తున్నాయో, మన మాట మరి ఇంత బాగా తనకు తాను పనిచేసుకున్నప్పుడు హ్యాపీగా మన మాట మనం చెప్తున్నప్పుడు వింటుంది కదా, అది మన శరీరమే కదా, ఖచ్చితంగా అది వింటుంది. కాబట్టి సగము అంతకన్నా ఎక్కువ శాతం కూడా మన అవయవాలతో మనం మాట్లాడి మన బాడీని మనం తొందరగా క్యూర్ చేసుకోవచ్చు. అలాగని మందులు వాడొద్దని చెప్పడం లేదు, దానికి అది వాడుతూ ఉండాలి. మన పరంగా మనం ప్రయత్నించి ఆరోగ్యాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ప్రతి 11 నెలలకు ఒకసారి మన శరీరంలోని అవయవాలు, కణాలు పునర్నిర్మాణం చేసుకుంటూ ఉంటాయి. ఆల్రెడీ ఒక కొత్త జన్మ అని చెప్పొచ్చు ఒక రకంగా, కానీ మనకు ఆ విషయం తెలీదు. మనకు ఎప్పుడు ఆ 11 నెలలు పూర్తయిందో కూడా మనం గమనించలేము. మనము ఆ పాత వ్యాధినే పట్టుకొని నాకు ఇంకా అది నయం అవ్వట్లేదు, దానివల్ల ఇదవుతుంది అని. మీరు ఇప్పుడే ఆ 11 నెలలు కంప్లీట్ అయింది అనుకోండి, అంటే ఇప్పటి వరకు నిన్నటి వరకు ఆ 11వ నెల పూర్తయింది, ఈరోజు పాత అనారోగ్యం ఏదైతే ఉందో అది తుడిచిపెట్టుకుపోయింది, ఇంకా అది లేదు. ఈ రోజు నుంచి నేను ఫ్రెష్గా ఉన్నాను, నా శరీరంలోని ప్రతి అణువణువు, కణము, రక్త ప్రసరణ చాలా బాగా పనిచేస్తుంది. ఆ కొత్త మొదటి రోజు ఈ రోజే స్టార్ట్ అయిందని చెప్పండి, అలా చేసి చూడండి. ఎందుకంటే ప్రతిదీ మనం ఆకర్షించుకునే విధానాన్ని బట్టి, మనము చూసే చూపుని బట్టి, మన పాజిటివ్ ఆలోచనను బట్టి, అది డబ్బు అవ్వచ్చు, మన సంబంధ బాంధవ్యాలు అవ్వచ్చు, మన అవకాశాలు అవ్వచ్చు, మన ఆరోగ్యం కూడా అవ్వచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ మనం చేసే ప్రతి పని ఎరుకతో ముడిపడి ఉంటుంది. ప్రతి క్షణం ఎరుకతో ఉండి మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏం తీసుకుంటున్నాము, మనం ఏదైతే మన లోపలికి తీసుకుంటున్నామో అదే మనకు తిరిగి వస్తుంది. ఈ ఒక్క ఎరుకతో ఉండి కనుక ప్రతి క్షణం మనం అవగాహనతో, మన పాజిటివ్ అఫర్మేషన్లతో మంచిగా మనకు రావాల్సిన ఆకర్షణ సిద్ధాంతాన్ని మనం ఆకర్షించినట్లయితే ప్రతి దాంట్లోనూ సక్సెస్ సాధించవచ్చు. సూపర్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.